కేవలం రూ. 195 పొదుపు చేస్తే భవిష్యత్తులో 10 లక్షల రూపాయలు మీ చేతికి వస్తాయంటే నమ్ముతారా? పోస్ట్ ఆఫీస్ ఆర్డీలో ఈ లెక్క ఎలా సాధ్యమవుతుంది? ఎంత పెట్టుబడి పెట్టాలి? ఎంత వడ్డీ వస్తుంది? పూర్తి లెక్క ఇప్పుడు చూద్దాం. పెద్ద మొత్తంలో డబ్బు పెట్టుబడి పెట్టలేకపోతున్నారా? కానీ భవిష్యత్తులో ఒక మంచి మొత్తాన్ని కూడబెట్టాలనుకుంటున్నారా? అలాంటి వారికి చిన్న మొత్తంతో క్రమం తప్పకుండా పొదుపు చేసే పథకాలు ఉపయోగపడవచ్చు. అందులో ఒకటి పోస్ట్ ఆఫీస్ రికరింగ్ డిపాజిట్ అంటే ఆర్డీ. ఈ పథకంలో ఒకేసారి పెద్ద మొత్తాన్ని పెట్టాల్సిన అవసరం ఉండదు. ప్రతి నెల ఒక నిర్దిష్ట మొత్తాన్ని క్రమం తప్పకుండా డిపాజిట్ చేస్తూ పొదుపు కొనసాగించవచ్చు. మీరు రోజుకు సుమారు 195 పక్కన పెట్టుకుంటే నెలకు దాదాపు 5,860 వరకు పొదుపు చేయగలుగుతారు. ఇదే మొత్తాన్ని క్రమం తప్పకుండా ఆర్డీలో జమ చేస్తే ఎలా ఉంటుందో ఇప్పుడు చూద్దాం. మీరు నెలకు 5,860 చొప్పున 5 ఏళ్ల పాటు జమ చేస్తే మొత్తం పెట్టుబడిలో సుమారు 3.51 లక్షలు అవుతుంది. అందుకు వర్తించే వడ్డీతో కలిపి మెచ్యూరిటీ సమయంలో మీకు సుమారు 4,18,000 వరకు వచ్చే అవకాశం ఉంటుంది. అయితే ఇక్కడ మరో ఆసక్తికరమైన విషయం ఉంది. పథకం నిబంధనలకు అనుగుణంగా ఆర్డీని మరింత కాలం కొనసాగిస్తే మీ పొదుపు మరింత పెరగవచ్చు. మీరు ఇదే మొత్తాన్ని 10 సంవత్సరాల పాటు కొనసాగించినట్లయితే మీ మొత్తం డిపాజిట్ సుమారు 7,03,000 వరకు అవుతుంది. మీరు అందించిన లెక్కల ప్రకారం వడ్డీ కలిపి 10 సంవత్సరాల చివరికి సుమారు 10,01,000 రూపాయలు వచ్చే అవకాశం ఉంటుంది. ఈ రోజుకు రూ. 195 అనే చిన్న మొత్తాన్ని క్రమం తప్పకుండా పొదుపు చేయడం ద్వారా దీర్ఘకాలంలో 10 లక్షల దగ్గరికి చేరుకోవచ్చన్నమాట. అయితే ఒక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాలి. ఆర్డీలో వాయిదాలను గడువులోగా చెల్లించడం చాలా ముఖ్యం. వాయిదా ఆలస్యమైతే నిబంధనల ప్రకారం పెనాల్టీ పడవచ్చు. వరుసగా కొన్ని వాయిదాలు చెల్లించకపోతే ఖాతా నిబంధనల ప్రకారం ప్రభావితం కావచ్చు. అలాగే వడ్డీ రేట్లు ప్రభుత్వం ఎప్పటికప్పుడు మార్చే అవకాశం ఉంటుంది. కాబట్టి పెట్టుబడి పెట్టే ముందు ప్రస్తుతం వడ్డీ రేటు, మెచ్యూరిటీ నిబంధనలు, పొడిగింపు అవకాశాలు, పెనాల్టీ వంటి వివరాలను పోస్ట్ ఆఫీస్లో తప్పనిసరిగా నిర్ధారించుకోండి. ఇక ఈ పథకం ప్రధానంగా క్రమశిక్షణతో పొదుపు చేయాలనుకునే వారికి ఉపయోగపడుతుంది. రోజు వారి ఖర్చుల్లో చిన్న మొత్తాన్ని పక్కన పెట్టి దీన్ని నెలవారీ పొదుపుగా మార్చడం ద్వారా భవిష్యత్తు కోసం ఒక నిధిని నిర్మించుకోవచ్చు. అయితే రూ. 195తో 10 లక్షలు అనేది ఖచ్చితమైన హామీ కాదు. మీరు పెట్టుబడి చేసే మొత్తం, వడ్డీ రేటు, కాల వ్యవధి, పోస్ట్ ఆఫీస్ నిబంధనల ప్రకారం తుది మొత్తం ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఈ లెక్కను ఒక ఉదాహరణగా మాత్రమే తీసుకోండి. పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు అధికారిక పోస్ట్ ఆఫీస్ వివరాలను చెక్ చేయడం మంచిది. చిన్న పొదుపే అయినా క్రమం తప్పకుండా చేస్తే భవిష్యత్తులో పెద్ద మొత్తంగా మారే అవకాశం ఉంటుంది.